ఓం నమ శివాయ. ఈరోజు శ్రీశైలం దర్శనానికి ఎలాగ వెళ్ళాలి, ఏంటి, అక్కడ ఏమి దర్శించాలనేది తెలుసుకున్నాము. జ్యోతిర్లింగము, శక్తిపీఠము కొలువై ఉన్న ఆలయము శ్రీశైలము. 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైలం ఒకటి. ఇక్కడ చూడవలసినవి ఇష్టకామేశ్వరి దేవాలయము, సాక్షి గణపతి, శ్రీశైల శిఖరము, పాలధార, పంచదార, హటకేశ్వరం మహాదేవ గదిలో చూడవచ్చు. కోస్తా జిల్లాల నుంచి వచ్చేవారు డోర్నాల చెక్ పోస్ట్ నుంచి 50 కిలోమీటర్ల బస్సులో ఘాట్ రోడ్డు గుండా అడవిలోంచి ప్రయాణం ఉంటుంది. అలాగే హైదరాబాద్ నుంచి వచ్చేవాడు మననూరు చెక్ పోస్ట్ నుంచి ఘాట్ రోడ్డు ప్రయాణం ఉంటుంది. అందరూ శ్రీశైలం చేరుకున్న తర్వాత బస్ స్టాండ్ దగ్గరలోనే బస్ చేయటకు హోటళ్ళు, కులసత్రాలు, కాటేజీలు, రూములు ఉంటాయి. రూమ్ తీసుకొని స్నాన సంధ్యలు చేసిన తర్వాత బయటపడి శ్రీశైల మల్లన్న దర్శనం చేసుకునే ముందు దగ్గరలోనే 2.5 కిలోమీటర్ల దూరంలో సాక్షి గణపతిని దర్శనం చేసుకోవాలి. ఆటోలు ఉంటాయి, సర్వీస్ ఆటోలు ఉంటాయి. మీరు సర్వీస్ ఆటో ద్వారా కానీ సొంత ఆటో టు అండ్ ఫ్రో మాట్లాడుకొని 200, 300 అడుగుతారు, మాట్లాడుకొని వెళ్ళి వచ్చేయచ్చు. మీరు గుడికి చేరిన తర్వాత గణపతిని మీ గోత్ర నామాలు తెలిపి, నేను శ్రీశైల మల్లన్న దర్శనం కోసం వచ్చాను, ఇందుకు మీరే సాక్షి అని వేడుకోవాలంట. ఇక శ్రీశైలం తిరిగి వెళదాము. ఇప్పుడు మల్లన్న స్పర్శ దర్శనం లేదా ప్రత్యేక దర్శనానికి మాత్రం సాంప్రదాయ దుస్తులు కట్టుకొని వెళ్ళాలి. మగవారు చొక్కా బనీన్ లేకుండా పంచె కండువాలు, అలాగే స్త్రీలు చీర, చున్నీ ఉన్న డ్రెస్సులు ధరించి వెళ్ళి దర్శనం చేసుకోవాలి. తర్వాత అమ్మవారి దర్శనం కూడా చేసుకొని మీ కోరికలు తీర్చమని వేడుకోవాలంట. ఇప్పుడు శిఖరేశ్వర ఆలయం చూద్దాం రండి. ఇక్కడి నుంచి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది చాలా ఎత్తులో ఉంటుంది. సముద్ర మట్టానికి దాదాపు 2000 అడుగులు ఎత్తులో ఉంటుంది. నంది కొమ్ముల మధ్య నుండి చూస్తే శ్రీశైల గోపురం కనిపిస్తే పునర్జన్మ ఉన్నదని చెబుతారు. అక్కడ నుండి బైనాక్యులర్లో కూడా చూస్తే శ్రీశైల గ్రామం అంతా కనపడుతుంది. చూడండి, వీళ్ళందరూ చూస్తున్నారు. బైనాక్యులర్లో చూస్తే 5 రూపాయలకు ఇస్తే చూపెడతారు, చూడొచ్చండి. మొత్తం గ్రామం అంతా కనపడుతుంది. ఇప్పుడు పాలధార, పంచదార చూద్దామండి. 365 రోజులు వస్తాయంట. ఈ నీళ్లు తాగితే తీగా ఉంటాయి, సమస్త పాపాలు పోతాయని, ఆరోగ్య సమస్యలు ఉంటే పోతాయని నమ్మకం. ధారలు శివలింగం నుండి అడవి రాళ్ళు గుండా చెట్లు దాటుకొని 2 దారులుగా ఇక్కడికి వస్తాయి. 2 వేరు రుచులు ఉంటాయి. ఈ ధారలో ఎడమవైపు పాలధార, అలాగే కుడివైపు కనబడేది పంచదారగా పిలువబడుతుంది. ఇక్కడికి ఎదురుగానే హటకేశ్వరం, లలితాదేవి పీఠం ఉంటుంది, దర్శనం చేసుకోవచ్చు. చూడండి, హటకేశ్వరం దేవాలయం దర్శనం చేసుకోండి. ఇక చివరిగా ఇష్టకామేశ్వరి దేవాలయానికి వెళ్దాం రండి. ఇదే నెక్కంటి జంగిల్ రైడ్. ఈ ఆఫీసు నెక్కంటి నుండి అడవిలోకి 8 కిలోమీటర్ల దూరంలో ఇష్టకామేశ్వరి ఆలయానికి వెళ్ళటానికి 1 రోజు కేటాయించాలి. ఇక్కడ దర్శనానికి 1 రోజు ముందే మనం టికెట్ తీసుకోవాలండి. ఒక్కో టికెట్కి 1000 రూపాయలు తీసుకుంటారు. ఉదయమే 9 గంటలకు ఈ నెక్కంటి జంగిల్ రైడ్ ఆఫీస్కి వస్తే వారు మనకి ఒక జీప్ ఏర్పాటు చేస్తారు. అందులో 8 మందిని మాత్రమే తీసుకెళ్ళి దర్శనం చేయించి తర్వాత వారే తీసుకొస్తారు. మేము 7గురం కలిసి వెళ్ళాము. మాకు ఒక జీపు కేటాయించారు. ఈ జీపులో రోడ్డు నుంచి అడవిలోకి వెళ్తున్నామండి. చూడండి, ఇది రోడ్డు లాగా ఉండదు, అన్ని గతుకులు ఇవన్నీ ఉంటాయి. రాళ్ళలోంచి డ్రైవ్ చేస్తూ ఉంటారు. చూడండి, ఊగుతూ ఉంటాము. ఈ దట్టమైన అడవి, ఇందులో పులులు కూడా అప్పుడప్పుడు కనపడుతూ ఉంటాయని చెప్తున్నారు. ఈ ప్రయాణం 8 కిలోమీటర్లు చేసిన తర్వాత జీపు అక్కడ ఆపి మమ్మల్ని దించుతారు. దిగిన తర్వాత కొంత దూరం గుడి దగ్గరికి నడిచి వెళ్ళాలి. ఈ అమ్మవారి గుడి ఎత్తుగా ఉండదు, భూమిలోకి కిందకి జారుతూ దిగిన తర్వాత అమ్మవారి ఎదురుగా కూర్చొని నుదుట కుంకుమ బొట్టు పెట్టి
మన కోరికలు కోరితే తీరుతాయి అంట. నుదురు బొట్టు పెట్టినప్పుడు మెత్తగా తగులుతుంది. ఇది ఈ అమ్మవారి ప్రత్యేకత. ఇంకా మేము అక్కడ గుడి పక్కనే కాలువ ఉంటే కాలువ దాటి అవతలకి వెళితే నాగేంద్ర స్వామి పుట్ట ఉంది. దర్శించి పుట్టలో పాలు పోసి వచ్చాము. అమ్మవారి గుడి పక్కనే అన్నప్రసాదం వారే వండి వచ్చిన భక్తులందరికీ భోజనం వడ్డిస్తారు. అందరూ తింటారు. మేము కూడా తిన్నాము. తోచిన వాళ్ళు అన్నదానం చందా ఇస్తూ ఉంటారు. మేము తలా 500 ఇచ్చాము. ఇక్కడ అందరూ ట్రైబల్స్ చెంచు జాతుల వారు ఉంటారు. గుడి మేనేజ్మెంట్ కూడా వీరే చూస్తూ ఉంటారు. మేము ముందుగానే అక్కడ చెంచు వారి పిల్లలు ఉంటారని చెప్పి తెలిసి మేము బిస్కెట్ల ప్యాకెట్లు, చాక్లెట్లు తీసుకెళ్ళి ఆ పిల్లలకి వాళ్ళకి పంచిపెట్టాము. చాలా హ్యాపీ ఫీల్ అయ్యారండి. ఇంతటితో శ్రీశైల యాత్ర ముగించుకొని తిరిగి వెనక్కి వెళ్తున్నామండి. దర్శనాలు అన్నీ బాగా జరిగినాయి. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మంచిగా జరిగినాయి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.